నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో టోఫెల్ లిజనింగ్ టెస్ట్ శాంపిల్ క్వశ్చన్స్ చేయడం జరిగింది. డిసెంబర్ 18 నుంచి 22 వరకు ఈ శాంపిల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేస్తూ ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఎలా చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ టైప్ 1, లిజన్ అండ్ మ్యాచ్ టు ఏ పిక్చర్. డిస్క్రిప్షన్: స్టూడెంట్స్ విల్ సీ 3 pictures and listen to a sentence. They need to find the picture that matches the sentence that they heard. ఇక్కడ మనకి ఒక ఆడియో క్లిప్ ఇచ్చారు. ఆ ఆడియో క్లిప్ విన్న తర్వాత ఆ ఆడియో క్లిప్లో ఉన్న సెంటెన్స్ ఈ 3 పిక్చర్స్లో దేనికి మ్యాచ్ అవుతుందో దాన్ని సరైన ఆన్సర్ని చూస్ చేయమన్నారు. మనకి ఆడియో క్లిప్ రాంగ్గా ఇవ్వడం జరిగింది. ఈ పిక్చర్కి సంబంధించిన ఆడియో క్లిప్ ఇక్కడ ఇవ్వలేదు, వేరే ఆడియో క్లిప్ ఇచ్చారు. కానీ ఈ పిక్చర్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి బి అని ఇచ్చారు, కాబట్టి దీని ఆన్సర్ బి అవుతుంది. ప్రాక్టీస్ క్వశ్చన్ 2. ఇక్కడ ఒక ఆడియో క్లిప్ ఇచ్చారు. ఆడియో క్లిప్ విన్న తర్వాత మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ చేయాలి. A man with a cap is planting a sapling. ఒక మ్యాన్ క్యాప్ పెట్టుకొని ప్లాంట్ అనేది నాటుతున్నారు అని ఇక్కడ ఇచ్చారు. దీంట్లో ఈ 3 పిక్చర్స్లో సరైనది ఏమవుతుంది? సరైన ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. బిలో మ్యాన్ ఒక మొక్కను నాటుతున్నట్టు పిక్చర్ ఉంది, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ టైప్ 2, లిజన్ టు డైరెక్షన్స్. ప్రాక్టీస్ క్వశ్చన్ 3. ఇక థర్డ్ క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఆడియో ఇచ్చారు. ఆడియో విని మీరు ఈ 3 పిక్చర్లో సరైన ఆన్సర్ ఏంటనేది చూస్ చేయండి. Listen to a mother. Please get on the bed. It's time for you to sleep. What did the mother tell the child to do? Look at the pictures. Fill the correct circle. ఈ ఆడియో మీరు విన్నారు కదా, అందులో మదర్ ఏం చెప్తున్నారు? మీరు మంచం ఎక్కండి, ఇది మీరు నిద్రపోయే సమయం అని చెప్తున్నారు. ఆ మదర్ చెప్పిన దానికి ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్కి ఏది మ్యాచ్ అవుతుందో చెప్పండి. ఆప్షన్ ఏలో అయితే ఆ బాయ్ టీవీ చూస్తున్నాడు. ఆప్షన్ బిలో అయితే మంచం మీద కూర్చొని చదువుకుంటున్నాడు. ఆప్షన్ సిలో బాయ్ నిద్రపోతున్నాడు. అక్కడ మదర్ చెప్పిన దానికి ఇక్కడ ఉన్న పిక్చర్లో ఉన్నదానికి మ్యాచ్ అయింది ఏమవుతుంది? సరైన ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ టైప్ 3, బేసిక్ కన్వర్జేషన్. ఇన్స్ట్రక్షన్: లిజన్ టు ద కన్వర్సేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 4 to 6, అండ్ చూస్ ద one that sound good, giving an appropriate reply to the questions asked in the conversation. ఇక్కడ మనకి ఒక కన్వర్సేషన్ ఇచ్చాడు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కన్వర్సేషను. ఆ కన్వర్సేషన్ విన్న తర్వాత మనం ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఏదనేది మనం చూస్ చేయాలి. Listen to a phone conversation between 2 friends. Choose the one that sounds appropriate. Option A. What's your favorite chapter in the new novel? I haven't finished reading it completely, so I can't pick a favorite yet. Option B. What's your favorite chapter in the new novel? I haven't finished its first part completely. Option C. What's your favorite chapter in the new novel? I bought it from the shop in the market. Now choose which conversation was appropriate. ఇక్కడ కన్వర్సేషన్ విన్నారు కదా, ఈ కన్వర్సేషన్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్స్ యువర్ ఫేవరెట్ చాప్టర్ ఇన్ ద న్యూ నవల్. ఇక్కడ న్యూ నవల్లో మీ ఫేవరెట్ చాప్టర్ ఏంటి అనేది క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ ఏ, ఐ హ్యావెంట్ ఫినిష్ రీడింగ్ కంప్లీట్లీ, సో ఐ కెనాట్ పిక్ ఫేవరెట్ ఎట్. నేను ఇంకా చదవడం ఫినిష్ అవ్వలేదు, కాబట్టి నేను నా ఫేవరెట్ ఏదనేది నేను చూస్ చేసుకోలేను అని చెప్పారు. ఆప్షన్ బి, ఐ హ్యావెంట్ ఫినిష్ ఇట్స్ ఫస్ట్ పార్ట్ కంప్లీట్లీ. ఇక్కడ ఆప్షన్ బిలో ఏం చెప్తున్నారు? ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేయలేదు అని చెప్పారు. ఆప్షన్ సి, ఐ బాట్ ఫ్రమ్ ద షాప్ ఇన్ ద మార్కెట్. నేను ఆ బుక్ని షాప్లో కొనుగోలు చేశాను మార్కెట్లో అని అన్నారు. ఇందులో సరైన ఆప్షన్ ఏమవుతుంది? సరైన ఆప్షన్ చెప్పండి.
ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ప్రాక్టీస్ క్వశ్చన్ 5. ఇక్కడ ఒక ఆడియో ఇచ్చారు. ఆ ఆడియో క్లిప్పింగ్ మీరు విన్న తర్వాత సరైన ఆప్షన్ ఏంటి అనేది మీరు ఇక్కడ సరైనదాన్ని ఎంచుకోండి. Listen to a phone conversation between two friends. Choose the one that sounds appropriate. Option A. What's the standout moment for you in this movie? The dialogues are powerful and they have a good impact on the public. Option B. What's the standout moment for you in this movie? This is a completely relatable story. Option C. What's the standout moment for you in this movie? I have seen the first half of the film, but I can't point out a standout moment right now. Now choose which conversation was appropriate. నీకు ఈ మూవీలో నచ్చింది ఏంటి అని అడుగుతున్నారు. దానికి ఇక్కడ ఆప్షన్ ఏ, ద డైలాగ్స్ ఆర్ పవర్ఫుల్ అండ్ దే హ్యావ్ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద పబ్లిక్. డైలాగ్స్ చాలా బాగున్నాయి, అలాగే ప్రేక్షకుల వద్దకు బాగా రీచ్ అయింది అని చెప్పాడు ఆప్షన్ ఏలో. ఆప్షన్ బి, దిస్ ఈజ్ ఏ కంప్లీట్లీ రైడబుల్ స్టోరీ. ఇది నిజమైన స్టోరీ కాదు అని చెప్పాడు. ఆప్షన్ సి, ఐ హ్యావ్ సీన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ ఐ కెనాట్ పాయింట్ అవుట్ స్టాండ్ అవుట్ మూమెంట్ రైట్ నౌ. నేను ఫస్ట్ హాఫ్ చూశాను, కానీ నాకు స్టాండ్ అవుట్ మూమెంట్ ఏమీ కనిపించలేదు అని చెప్పారు. కాబట్టి ఇందులో సరైన ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. ద డైలాగ్స్ ఆర్ పవర్ఫుల్ అండ్ దే హ్యావ్ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద పబ్లిక్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ప్రాక్టీస్ క్వశ్చన్ 6. ఇక్కడ ఒక ఆడియో ఇచ్చారు. ఆ ఆడియో విన్న తర్వాత ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. Listen to a phone conversation between two friends. Choose the one that sounds appropriate. Option A. What do you consider the most impressive feature of this monument is? It is near the railway station. Option B. What do you consider the most impressive feature of this monument is? The most impressive feature of this monument is its intricate architectural details. Option C. What do you consider the most impressive feature of this monument is? I'm not a fan of the long passages. Now choose which conversation was appropriate. ఇక్కడ మీరు కన్వర్సేషన్ అన్నారు కదా. వాట్ యు కన్సిడర్ ద మోస్ట్ ఇంప్రెసివ్ ఫీచర్ ఆఫ్ దిస్ మోనుమెంట్ ఈజ్ అన్నారు. అంటే మీరు చరిత్రలో నిలిచిపోయే చిహ్నాలు ఏమిటి అనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ ద నియర్ ద రైల్వే స్టేషన్. ఆప్షన్ బి, ద మోస్ట్ ఇంప్రెసివ్ ఫీచర్ ఆఫ్ ద మోనుమెంట్ ఈజ్ ఇట్ ఇంట్రికేట్ ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్. ఆప్షన్ సి, ఐఎమ్ నాట్ ద ఫ్యాన్ ఆఫ్ ద లాంగ్ పాసేజెస్. ఇందులో సరైన ఆప్షన్ ఏమవుతుంది చెప్పండి? ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ అనేవి ఎప్పటికీ మనకి చిరస్థాయిగా నిలిచి ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ టైప్ 4. డీటెయిల్స్ ఇన్ కన్వర్సేషన్. ప్రాక్టీస్ క్వశ్చన్ 7. ఇందులో ఒక ఆడియో ఇచ్చారు. ఆ ఆడియో విన్న తర్వాత అందులో డీటెయిల్స్ ఇచ్చారు. వాటిని విన్న తర్వాత మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. Listen to a conversation between two friends. Listen for the answer to this question. When is the man's party? Congratulations on your promotion. Are you doing anything special to celebrate? Yes, I'm having a party this weekend. Will you have cake? Yes. Now, fill in the correct circle on your answer sheet. ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క కన్వర్సేషన్ ఇచ్చారు కదా. అందులో ఒక అతనికి ప్రమోషన్ వచ్చిందంట. అతనికి కంగ్రాచులేషన్స్ చెబుతూ ఏమైనా సెలబ్రేషన్స్ పార్టీ ఉందా అని అడుగుతున్నారు మరొక ఫ్రెండు. అతను పార్టీ ఉంది, ఈ వీకెండ్లో పార్టీ ఇస్తాను అని అంటున్నారు. కేకు ఉందా అని అడుగుతున్నారు. ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ అడిగారు, వెన్ ఈజ్ ద మ్యాన్స్ పార్టీ? పార్టీ ఎప్పుడు ఇస్తానని చెప్పాడు అని అన్నారు. పార్టీ ఎప్పుడు ఇస్తానన్నాడు? ఆప్షన్ ఏ, దిస్ వీకెండ్. ఆప్షన్ బి, నెక్స్ట్ మంత్. ఆప్షన్ సి, టు నైట్. ఎప్పుడు ఇస్తానన్నారు పార్టీ? దిస్ వీకెండ్. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఏ అవుతుంది. క్వశ్చన్ టైప్ 5. మెసేజెస్. ఇన్స్ట్రక్షన్. లిసన్ టు ఏ కన్వర్జేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఫిల్ ఇన్ ద కరెక్ట్ సర్కిల్ ఆన్ యువర్ ఆన్సర్ షీట్. ప్రాక్టీస్ క్వశ్చన్ 8. ఇక్కడ ఒక ఆడియో క్లిప్ ఇచ్చారు. దాంట్లో ఫోన్ మెసేజ్ ఇచ్చారు. అది విన్న తర్వాత మీరు దీనికి ఆన్సర్ చేయండి. Listen to a phone message.
Hi, Alex. It's Mike. I found your jacket in the break room. Swing by and pick it up when you get a chance. What is Mike's voicemail about? Fill in the correct circle on your answer sheet. ఇక్కడ ఫోన్ మెసేజ్ మీరు విన్నారు కదా. హాయ్ అలెక్స్, నేను మైక్ని. నేను నీ జాకెట్ని ప్లేగ్రౌండ్లో చూశాను. నేను తీసుకొని వచ్చాను. అది నీకు అవసరమని తీసుకొని వచ్చాను అని చెప్తున్నారు ఈ మెసేజ్. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ మైక్ వాయిస్ మెయిల్ అబౌట్? ఈ మెయిల్ దేనికి వచ్చింది, దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మిస్సింగ్ వ్యాలెట్, ఆప్షన్ బి లెఫ్ట్ ఓవర్ లంచ్, ఆప్షన్ సి ఫర్గెటన్ జాకెట్. దేనికి సంబంధించింది మెయిల్? ఆప్షన్ సి ఫర్గెటన్ జాకెట్. క్వశ్చన్ టైప్ 6 లిజనింగ్ సెట్స్. ఇక్కడ ఆడియో ఇచ్చారు. ఆడియోని విన్న తర్వాత కింద ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చారు. వాటికి సమాధానం రాయాలి. ఈ హిస్టరీకి సంబంధించిన క్లాస్ గురించి టీచర్ చెప్తున్నారు. అది విని కింద 3 క్వశ్చన్స్ ఇచ్చారు. వాటికి సమాధానం రాయండి. Listen to a teacher in a history class. In a distant era, amidst the flourishing ancient civilizations, a remarkable architectural tradition unfolded. Faced with the need to protect their majestic temples and palaces, rulers devised an ingenious solution: colossal stone walls embellished with elaborate carvings. A cadre of adept artisans was commissioned to create these defensive structures, seamlessly blending practicality with symbolism. The carvings, a testament to the civilization's cultural wealth, portrayed historical events, mythical narratives, and revered deities, weaving together a breathtaking tapestry. Now answer the questions. ఆడియో క్లిప్స్ విన్నారు కదా. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ప్రాంప్టెడ్ రూలర్స్ టు ఇంప్లిమెంట్ ద యునిక్ ఆర్కిటెక్చరల్ ప్రాక్టీస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద స్టోరీ? దీనికి ఆన్సర్ వచ్చి బి, ఏ నీడ్ ఫర్ ప్రొటెక్షన్. కాబట్టి ఆన్సర్ వచ్చి బి అవుతుంది. 10th క్వశ్చన్, వాట్ డిడ్ ద ఇంట్రికేట్ కార్వింగ్స్ ఆన్ ద స్టోన్ వాల్స్ డిపిక్ట్? ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. సీన్స్ ఆఫ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. ప్రాక్టీస్ క్వశ్చన్ 11, వాట్ ఈస్ ద సెకండ్ పర్పస్ ఆఫ్ ద మ్యాసివ్ స్టోన్ వాల్స్? సరైన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి, సింబాలిక్ రిప్రజెంటేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.